స్నానమాచరించుటకు పోయిందనుక ఎవరు స్త్రీలు ఏడ్చినట్లుగానే నవడిని కన్ను ఎవరు గాను నేనెరగలేం ఎందుకు గాని వెతికి నేను ఎక్కవలేని కన్ను. ఆహా, ఆ చెట్టు కింద ఎవరో స్త్రీలు ఏడ్చినట్లు ధ్వని నబడని అక్కడకు పోయి విచారించదగా కానీ
Hallelujah.
చెప్పగలను? ఈ చనిపోయిన ఇతడు నా భర్త, ఈ పసిపాపడు నా కుమారుడు. శశికళలో గల దైవ స్వరూపు బాలుడు సాక్షాత్ భగవంతుడి కావచ్చు. శ్రద్ధయ హృదయ నాయకుడు నన్ను వదలే పోయే నన్ను వదలే పోయే ఈ విధముగా జీవించుట కంటే నాకు సావు మేలు అనిపిస్తున్నది కదా. పరమ పతివ్రత సుగుణావాపి నెరగనేదే మున్నదే భూమినే
స్వరమునిసే కానదెను పెదా మునీశ్వర మా చరితము చెవుల రావెను మా చరితము చెవుల నీవు అడిగినందులకు మా జన్మ వృత్తాంతము తెలిపేదా వినుము. పరమమునేశ్వర మా చరితము తమ చౌలారమిన జగన్ ధరణి బ్రహ్మాండపురమున స్థిరముగా నివసించే వారము విశ్వకర్మ మేము విశ్వకర్మ అంశులము. ఇతడు నా భర్త పరిపూర్ణచారి. నా పేరు ప్రకృతాంబయందురు. ఈ భర్త పరలోక జాతుడు కావడానికి కారణమేమో తెలిపించండి. సంతాన భ్రాంతి చేతను మరి కాదు కాశీపురం
కాశీపురము వేగి వెంటికి సన్నద్ధును ఈ సరస్వతి నది తీరమనకు గర్భావేదన ఎడుచున్నది. ఈ ముద్దుల కుమారుని గంటివి కదా. అమ్మా, అటులైనా నీ భర్త పరలోక గాత్రుడు కావడానికి కారణమేమో తెలుగుంటలే. ఈ బాలుడు పుట్టగానే తండ్రి మరణించెను. నాద్రేయం కూడా అంతరించుచుండెను. ఈ బాలుని నీ చేతిలో పెట్టుచున్నాను, రక్షించు. అమ్మా, అంబవ జగదాంబవ శంభుని భార్యవ కులదేవతవో, శంభుని తలపై నున్న గంగవో సంవరముగ బ్రోమో స్వాతి మాతల్లే. ఇప్పుడు ప్రసాదించవచ్చిన దిగ లోకమాతవు. మహేంద్ర, నాకు లేక లేక కలిగిన ఈ బాలుని పాలించు భారము నీది. ఇదిగో వరిపించుకుంటూ గ్రహించు. మహాప్రసాదం ఇటు జమ్ము అన్నట్లే రక్షించగలరు. నేను కూడా నా భర్తతో జీవిత
సాధ్యమై కాదు. తెచ్చి పొందిదను కృపయించి నాకు చెరువును స్వామి. అమ్మా నువ్వు అన్నట్లే తెరవిస్తుంది. ఆహా ఈ భర్త వలనే ఈ స్వార్థమని కూడా పరలోక గ్రాతురాలను కదా ఏమి చేయవలేదు. దంపతులెవరు ఎచ్చటను ఇంపొంగక శివజే వైద్య శుద్ధి వందే పెంపొందక వేరులకు ఇచ్చట సంపన్య పూలతో ఒక సమాధి నిర్మించదగాక. ఆహా ఈ పుణ్య దంపతులకు ఒకటి సంపన్య పూలతో ఒక సమాధి నిర్మించదగాక. ఆహా ఈ బాలుడు ఏమని వర్ణించు సాక్షాత్ భగవంతుడే కావచ్చు కదా. భూమి యొక్క భారాన్ని మోయలేను స్వామి, నేను ఏం చేయాలి? ప్రపంచంలో పాపాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అని చెప్పేసి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి, భూదేవి నీవు దిగులు చెందకు, నువ్వు భయపడకు, నేను దేవతలందరినీ పిలిపించి నేను మాట్లాడతానని చెప్పేసి ఆ విష్ణుమూర్తి భూదేవికి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు భూదేవి శాంతించి ఆ విష్ణుమూర్తి దేవతలందరినీ ఆ వైకుంఠపురంలో ఉన్నటువంటి దేవతలందరినీ పిలిపించి అప్పుడు దేవతలతో భూదేవి ఈ కలియుగ భారాన్ని మోయాలంటుంది. ఈ కలియుగంలో పాపాలు ఎక్కువైపోతున్నాయి, మనము ఈ అవతారాలను చాలించి ఇకనైనా మనము వేరే వేరే ప్రాంతాల్లో దేవతగా అవతారం ఎత్తాలని చెప్పేసి ఆ విష్ణుమూర్తి దేవతలు చెప్పడంతో అప్పుడు విష్ణుమూర్తి పరిపూర్ణచారి ప్రకృతాంబ గర్భంలో విష్ణుమూర్తి జన్మించడం జరుగుతుంది. అప్పుడు జన్మించగానే ఆ పరిపూర్ణచారి కొద్ది సమయంలో చనిపోవడంతో ఆ యొక్క ప్రకృతాంబ శోధిస్తుంటది. అయ్యా నా భర్త చనిపోయిండు, ఇప్పుడు నేను ప్రసవించిన ఈ పసిబాలుని నేను ఏం చేయాలి అని చెప్పేసి శోకిస్తూ ఉన్న సమయంలోనే ఆ దారిలో పోయేటటువంటి ఆత్రి మహాముని ఎవరో ఆడ గొంతుతో ఏడుస్తూ ఉన్నారు, చూద్దామని చెప్పేసి ఆ మహాముని దారిలో ముందుకు పోతూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి ప్రకృతాంబ ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్తే, నా భర్త చనిపోయాడు, ఈ పసిబాలుని నేను ఏం చేయాలి, కాబట్టి ఈ పసిబాలుని నువ్వు నడుపుకో అని చెప్పేసి ఆత్రి మహామునికి అప్పచెప్పడం జరుగుతుంది. పూర్వం రోజుల్లో ఉండి సతీసాగమనము అంటే భర్త చనిపోగానే భార్య కూడా చనిపోతుండే కాబట్టి అప్పుడు ఆ యొక్క ప్రకృతాంబ కూడా చనిపోవడము జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు జరిగిన కథ ఇది.
సేవక నా నామము వీరభూజేశ్వర్యందు మా గ్రామము నందికొండ పాపాగ్ని మఠం నా భార్య వీరపాపమామయందు Bye.
Oh
పేరు వీరబాబయ్యను. నా భర్త వీరభోజయాచార్య. మా గ్రామం నందికొండ పాపాగ్యమట. శరణు తమరి పాట నమస్కారం. నా యొక్క కోరిక నెరవేర్చు. పల్లవా పానీర నీవు చల్లగా వరదెల్ల మోలనా నీవు చల్లగా వరదెల్ల మోలనా చల్లగా వరదిల్లుము. కానీ నీ మనసులో ఆ కోరిక ఏమిటిదో తెలుపుము.
భగవంతుని సరింపు. నాథ మనకు సంతానము కొరకు నాథ మనకు సంతానము లభించుటకై నేను తీర్థయాత్రలు చేయించాను. సత్యమని అదివిధమని పూర్వం నాథ నేటి రాత్రి నా నేటి రాత్రి సకునమల్లు సూటిగా నేటి రాత్రి నా సపనమందు అది కలిగించినట్లుగా కనబడేది కదా. తెలచి తెలియే నన్ను పలకొన తెలివిరే మోహాల వయ్యగలే. నీవో తెలవిరే నోరాల వయ్యగలే. తెలచి
Thank you.
కుదురుగా కృష్ణ భగవతే చంద్రభాగమున కావేరి కుదురుగా కృష్ణ భగవతే భూమిలో పుణ్యానదులలో మునగితే పావనమాయను మానేశ. భూమిలో పుణ్యానదులలో మునగితే పావనమాయను మానేశ. భూమిలో శ్రీశైలం
సరస్వతి నది తీరముకు చేరవచ్చుతుంది కదా. పదు పదు అలసల జంత గమనమే కొడు పదు పదు జన్మము పావనమాయం.
మహాత్మా మేము విశ్వకర్మ వంశులం. మా గ్రామము నందికొండ పాపాగ్ని మఠం. నా పేరు వీరభజేశారి. ఈమె నా సతిమణి వీరపాపమామయందు. एकदम प्राप्ति ఇంతలో ఒక బాలుడు నీకు లభించును, కొంచెం ఓర్చుకొనుమన్నా.